బట్ నా బాడీ రోజు రోజుకు డిలే పడిపోయింది, నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయినా. సేమ్ నేను ఏ రోజైతే మళ్ళీ నా బర్త్డే వచ్చిందో ఆ రోజు త్రూ వెస్టీజ్ నుంచి నేను పునర్జన్మను పొందాను. సో మన వెస్టీజ్లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ మా అప్లయన్స్ మాకు సజెస్ట్ చేయడం జరిగింది. సో నేను ఒక 22 టైప్ ఆఫ్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది స్టిల్ ఇప్పటికీ కూడా. సో నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం డాక్టర్ ఏమన్నారంటే 4 మంత్స్కి డయాలసిస్కి రమ్మంటే, నేను ఏదైతే 4 మంత్స్కి హాస్పిటల్కి వెళ్ళానో ఈమెకి డయాలసిస్ అవసరం లేదు, ఈమె ప్రాబ్లం మొత్తం క్యూర్ అయిపోయింది, మీరు ఏం మెడిసిన్ వాడారని అడిగారు. సో అప్పుడు మా సార్ డాక్టర్ దగ్గర కూర్చొని మేము పలానా ఫుడ్ సప్లిమెంట్స్ వాడినామని చెప్తే మీరు అదే కంటిన్యూ చేయమని చెప్పారు. స్టిల్ ఇప్పటికి 3 ఇయర్స్ 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ అవుతుంది. సో మేము కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్ వేసుకునే ఉన్నాను, నాకు ఇప్పటి ఏ ప్రాబ్లం లేదు. నేనే ఈ లోకానికి దూరం అయితే అనుకున్న నేను ఈ రోజు ఒక 100 మంది 1000 మంది ఉమెన్స్కి ఆదర్శంగా ఉండి ఈ బిజినెస్ నేను చేయగలుగుతున్నా అంటే మీ అందరితో కూడా అవుతుందని అనుకుంటా ఉన్నాను. సో నేను సప్లిమెంట్స్ వేసుకుంటూ కనీసం నా పిల్లలు చిన్న పిల్లలండి, అద్వైత్ అండ్ ఆదిత్య, 2nd క్లాస్ బాబు, 4th క్లాస్ పాప, వాళ్ళకి నేను ఎక్కడ దూరం అవుతానో అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫొటోస్ నేను గోడకు చూసి ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు వచ్చే వరకు నా లైఫ్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి అటువంటి సిచ్యువేషన్ నుంచి నేను వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడగలుగుతా ఉన్నా అంటే మన ఫుడ్ సప్లిమెంట్స్ లో ఎంత దమ్ముందో ఆలోచన చేయండి లీడర్స్. సో నాలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే గనక ప్రతి ఒక్కరు ధైర్యంగా సప్లిమెంట్స్ వాడచ్చు. వాడుతూ నాకేం ధైర్యం వచ్చిందంటే సప్లిమెంట్స్ వాడుతూ తినలేని స్టేజ్ నుంచి తినే స్టేజ్కి రావడం జరిగింది, నడవలేని స్టేజ్ నుంచి నడిచే స్టేజ్కి రావడం జరిగింది, సో పరిగెత్తే స్టేజ్కి రావడం జరిగింది. నాలాంటి వాళ్ళు చాలా మంది ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మేము